అందరికీ జై భీమ్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేకి సంపూర్ణ మద్దతు తెలంగాణ బీసీజేఏసీ తెలియజేస్తుంది. ఈ సర్వేకి మద్దతుగా ఈ నెల 8వ తారీఖున ఖమ్మంలో జరగబోయే బీసీ సదస్సుని విజయవంతం చేయాలని బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా ఈ సమగ్ర కుల సర్వే కోసం నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి, అలాగే డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సర్వే పట్ల ఈ సమాజానికి స్పష్టమైన అవగాహన లోపంతో కొంత మిస్గైడ్ చేయటం ద్వారా కొన్ని అపోహలు ఈ సమాజంలో నెలకొన్నాయి. కానీ ఇది సంపూర్ణంగా ఈ బీసీ సమాజానికి మేలు చేసే సర్వేగానే తెలంగాణ బీసీజేఏసీ భావిస్తుంది. దీని పట్ల కొంత క్లారిటీ ఇవ్వాలనే దాని మీద మేము ఈరోజు ఈ సదస్సుని ప్లాన్ చేయటం జరిగింది. ముందుగా ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీ జనగణనకు సంబంధించి కాకా కలేల్కర్ అనే వ్యక్తి ద్వారా చైర్మన్షిప్లో మొదటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ బీసీ కమిషన్ సంబంధించి 2399 కులాలను మాత్రమే లెక్కించటం జరిగింది. ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరించిన కాకా కలేల్కర్ గారు తర్వాతే తనే ఆ రిపోర్టు పట్ల నాకు సంపూర్ణమైన నిజంగా అనిపించట్లేదనే దాంట్లో ఆయనే లెటర్ చేసి ఆ కమిషన్ రిపోర్ట్ని పక్కకు పెట్టడం జరిగింది. తదనంతరం బీపీ మండల్ గారి ఆధ్వర్యంలో సెకండ్ బీసీ కమిషన్ వేయటం జరిగింది. ఆ సెకండ్ బీసీ కమిషన్ కూడా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయటం కోసం 1979లో దానిని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన 79లో వేస్తే ఆయన ఎక్కడా కూడా ఈ జనగణన అనేది జరపలేదు. ఎప్పుడైతే 1931లో మొట్టమొదటిసారి స్వతంత్రం రాకముందు లెక్కించిన కులగణనే ఆధారం చేసుకొని తను ఒక ఎస్టిమేషన్ వేసిండు, 52% వరకు బీసీలో ఉంటారని. ఆయన తీసుకొచ్చి 3743 కులాలను ఐడెంటిఫై చేసిండు. తదనంతరం ప్రజెంటు ఓబీసీ కమిషన్కి సంబంధించి నేషనల్ ఓబీసీ లిస్ట్లో 5013 కులాలు ఉన్నాయి. మరి ఇందులో ఏది నిజం అని అంటాం? ఇట్ ఈజ్ ఏ కంటిన్యూయస్లీ ప్రాసెస్ బీసీ కమ్యూనిటీస్ని ఐడెంటిఫై చేయటం అన్నది. కాకా కలేల్కర్ గారు ఇచ్చిండు కాబట్టి 2399 బీసీ కులాలే ఉన్నాయని వాదించటం కరెక్టా? లేదు, మండల్ కమిషన్ మాత్రమే 3743 కులాలను ఐడెంటిఫై చేసింది, ఇదే కరెక్ట్ అందామా? నేషనల్ బీసీ కమిషన్ దగ్గర ఉన్న 5013 కులాలనే ఓకే అని అందామా? ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కంటిన్యూయస్గా 1 by 1 ఎప్పటికీ కూడా మెరుగుపరుచుకుంటూ వెళ్ళే క్రమంలో జరిగే ప్రాసెస్లే భాగం తప్ప ఇది అంతిమం అనడానికి ఆస్కారం లేదు. ఇది బీసీలు అర్థం చేసుకోవాల్సిన అంశం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చేసిన సర్వేలో కూడా బీసీ సమాజానికి సంబంధించిన 46% ఇచ్చి ఏదైతే బీసీ సి-డి-ఈ గ్రూప్ వరకు కలిపి కూడా 56% రిజర్వేషన్గా బీసీలని ఎక్కువగానే ఉన్నారని చెప్పింది తప్ప తక్కువగా చూపించింది అనేది అది అపోహ మాత్రమే. అటువంటి అపోహలు కల్పించే వాళ్ళ పట్ల కూడా ఈ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆ రోజు ఎవరైతే బీపీ మండల్ గారు తీసుకొచ్చిన కమిషన్ రిపోర్ట్ని వీపీ సింగ్ గారు ఏదైతే పార్లమెంట్లో చర్చించి దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఆ రోజు బీసీలుకి ఆ మండల్ రిపోర్ట్ అర్థం కాక వెంటనే కమండల్ ఉద్యమం అనే దాన్ని అగ్రకులాలు తీసుకొచ్చే ఆ ఉద్యమం వైపు వెళ్ళారు. మండల్ ఏం సిఫార్సు చేశాడు, మండల్ కమిషన్ ద్వారా అమలు జరిగితే ఈ దేశంలో ఏ మార్పులు జరుగుతాయి అనేది ఒకవైపు జరుగుతుంటే కమండల్ ఉద్యమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆధిపత్య కులాలు తీసుకొస్తే ఈ బీసీ సమాజం ఈ మండల్ కమిషన్కి అండగా ఉండాల్సిన సమాజం పోయి కమండల్ ఉద్యమానికి పోయి
అంటే తమ పిల్లల్ని తామే దీని పామన్న సామెతగా బీసీలు ఆ రోజు ఈ మండలం వదిలేసిండు. మండలం 40 రకాల సిఫార్సులు చేస్తే అందులో ఒక 27% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలకు సంబంధించింది మాత్రమే అమలు జరుగుతుంది. మిగతా 39 అంశాలు ఏబీసీ కూడా ఈ రోజుకి తెలియకుండా పోయింది. ఆ రోజు అటు పక్కకి వెళ్ళిపోయింది బీసీ సమాజం. ఈరోజు కూడా ఈ సమాజం ఏదైతే కేసీఆర్ గారు ఎస్కేఎస్ చేశాడు, సమగ్ర కుటుంబ సర్వే అని 2014లో చేశాడు. ఆ కుటుంబ సర్వేకి సంబంధించిన ట్యాగ్ లైన్ ఏంటంటే, సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేకు సహకరిద్దాం, మనమంతా కలలు గంటున్న బంగారు తెలంగాణ సాకారం చేసుకుందాం అన్నాడు. ఆ ట్యాగ్ లైన్తో బంగారు తెలంగాణకు సంబంధించిన దాంట్లో సమగ్ర కుటుంబ సర్వే చేసి ఇప్పటివరకు లేని విధంగా బీసీలకి 33% రిజర్వేషన్ నుంచి 18 నుంచి 22% పరిమితం చేసిండు. ఆ సమగ్ర కుటుంబ సర్వే పట్టుకొని ఈరోజు బీసీ సంఘాలు మాట్లాడటం అన్నది సిగ్గుచేటైన అంశం. ఈరోజు బీసీలు 42% ఉన్నారు, 56% ఉన్నారు. 42% నేను రిజర్వేషన్ ఇస్తే అసెంబ్లీలో పెడతానని ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే, సమగ్ర కుటుంబ సర్వే సహకరించండి, బంగారు తెలంగాణ సాధిద్దాం అన్న ఆయన బీసీ రిజర్వేషన్ని 20కి పరిమితం చేసిండు. ఈ అంశాల పట్ల అవగాహనని ఈ బీసీ సమాజం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. 20 అంటే స్థానిక సంస్థలోనా సార్? అలాగే ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే 2014 కానీ 2011 ఏవైతే సెన్సెస్కి సంబంధించినవి ఉన్నదో రేపు 2021లో జరగాల్సింది జరగలేదు. రేపు దేశవ్యాప్తంగా కూడా సెన్సెస్ జరగాల్సిన అంశం ఉన్నది. ఆ అంశాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని బీసీ సమాజానికి రావాల్సిన వాటాని చట్టబద్ధంగా ఒక ఆయుధం, ఒక వజ్రాయుధం లాంటిది రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి 42%కి చట్టబద్ధత కల్పించాలనే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో మనం అండగా ఉండాల్సిన వైపుగా ఉండకుండా మనం పక్కదారి పోతే మళ్ళీ ఈ అవకాశాన్ని కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బీసీలు ఒక పార్టీగానో, ఒక వర్గంగానో, ఒక వ్యక్తిగానో చూడకుండా ఒక అంశాన్ని పట్ల అవగాహనతోని, ఒక అంశం పట్ల చాలా నీతిగా, నిజాయితీగా వ్యవహారాన్ని చూసి మాత్రమే ముందుకెళ్తే భవిష్యత్ తరాలు, బీసీ తరాలు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ కానీ, నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్స్ని కూడా నింపకుండా దాన్ని అట్లనే వదిలేసింది. అట్లా వదిలేయడానికి గల కారణం ఏంటంటే, రేపు దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన, ఏదైతే బీసీ కులగణన జరపాలి, ఎస్సీ కులగణన జరపాలి అనే దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం రాబోతుంది. ఏదైతే హిందుత్వ ఎజెండా పోయి మండల్ పాలిటిక్స్, బీసీ ఉద్యమం, కులగణనే ఈరోజు దేశంలో ఎజెండాగా మార్చబోతున్నాడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ అంశాన్ని అయితే ఎత్తుకున్నాడో ఆ అంశం వైపుగా మన సమాజం మొత్తం అండగా నిలబడి రేపు మార్చి 8న జరగబోయే ఖమ్మం జిల్లా బీసీ జేఏసీ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరగబోయే ఖమ్మం జిల్లా బీసీ సదస్సును విజయవంతం చేసి ఇంకా సంపూర్ణమైన అవగాహన కొరకు అందరూ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులందరూ కూడా హాజరయ్యి ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ.